తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ 2 రోజుల క్రితం మొదలైన సంగతి తెలిసిందే. ఈ షో కోసం తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. షో మొదలు కాకముందు ప్రోమోలో చెప్పిన విధంగానే అంతా కొత్తగా ఉన్నట్లు తెలుస్తుంది. నిన్నటి ఎపిసోడ్ లోనే గొడవలు మొదలయ్యాయి. ఒక్కొక్కరు ఒక్కో రేంజ్ లో ఉన్నారు, ఎవ్వరూ తగ్గట్లేదు. ఈ రోజు ఎపిసోడ్ లో ప్రోమోను బిగ్ బాస్ యాజమాన్యం రిలీజ్ చేశారు. ఆ ప్రోమోను చూస్తుంటే ఇవాళ పెద్ద రచ్చ జరిగేటట్లే తెలుస్తుంది. ఆ ప్రోమో ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం. గతంలో లాగా ముందుగా పేర్లను అనౌన్స్ చేయలేదు, డైరెక్ట్ గా ఒకేసారి ప్రేక్షకులకు పరిచయం చేశారు. అయితే ఈ సీజన్ మాత్రం కాస్త కొత్తగా ఆకట్టుకునేలా ఉందని తెలుస్తుంది. బిగ్ బాస్ లాంచింగ్ రోజే కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టాడు నాగ్. అడుగు పెట్టిన మొదటి రోజే ఒకరు ఎలిమినేట్ అవుతారంటూ అనిల్ రావిపూడిని హౌస్ లోకి పంపించి బాంబు పేల్చాడు. ఎవరిని బయటికి పంపిద్దామన్నప్పుడు మెజార్టీ జనాలు నాగమణికంటకు ఓటేశారు. ఇలా వచ్చానో లేదో అప్పుడే వెళ్ళగొట్టడం ఏంటని అతడిలో ఒక అగ్నిపర్వతం బద్దలైంది. నాకు ఉన్న ఒకే ఒక్క అవకాశం బిగ్ బాస్, మీరేమో ఎలిమినేట్ చేస్తున్నారంటూ ఫ్రస్ట్రేట్ అయ్యాడు. అలాగే రానా, నివేద థామస్ కూడా హౌస్ లోకి వచ్చి ఎంటర్టైన్ చేశారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్ లేడని బిగ్ బాస్ చెప్పడంతో కాస్త సంబరపడ్డారు. అంతలోకే టాస్క్ పేరుతో గొడవలు మొదలయ్యాయి. మొత్తానికి ఆ ఎపిసోడ్ ప్రేక్షకులను అలరించింది. ఇక ఇవాళ ఎపిసోడ్ లో ప్రోమోను బిగ్ బాస్ రిలీజ్ చేశారు. అందరినీ ఒకే చోట కూర్చోబెట్టి ఎలిమినేషన్ కు నామినేషన్ అని చెప్పాడు బిగ్ బాస్. అయితే మొదట బేబక్ నామినేట్ చేసింది సోనియా. కిచెన్ లో కుక్క రాలేదని కూర్చోవడం కరెక్ట్ కాదని చెప్పి నామినేట్ చేసింది. ఆ తర్వాత మణికంఠ శేఖర్ భాషను నామినేట్ చేశాడు. నీకు కొంచెం టెంపర్ ఉంది, అది తగ్గించుకో అంటూ ఇద్దరు కాసేపు వాగ్వాదానికి దిగారు. దాంతో కాసేపు హౌస్ మొత్తం అలర్ట్ అయింది. ఇద్దరిని ఆపే ప్రయత్నాలు చేశారు మిగిలిన హౌస్ మేట్స్. ఇక సోనియా ప్రేరణను నామినేట్ చేసింది. ఎందుకు అనేది కాస్త రచ్చగానే మారింది. ఇద్దరు ఒకరిపై ఒకరు కోపంతో మాటలను వదిలారు. మొత్తంగా ఎపిసోడ్ మొత్తం రచ్చ రచ్చ అయ్యేలా ఉందని ప్రోమోను చూస్తే తెలుస్తుంది. ఇక ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి.